2023 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఓటమి పాలయ్యాక కేఎల్ రాహుల్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అదే రాహుల్ ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కీలకంగా మారి టీమిండియా ట్రోఫీని సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర వహించి ప్రశంసలు అందుకున్నాడు. ఓపెనర్ అయిన కేఎల్ రాహుల్ ట్వంటీ నుంచి వన్డే ఫార్మాట్లో 5వ నంబర్లో దిగుతూ జట్టును కాపుకాస్తున్నాడు. రిషభ్ పంత్ యాక్సిడెంట్ నుంచి కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చినప్పటికీ రాహులే జట్టుకు ఫస్ట్ చాయిస్గా కనిపిస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత ప్రతిభ కనబర్చిన కేఎల్ రాహుల్ ఈ టోర్నీలో 140 సగటుతో 140 పరుగులు చేశాడు. ఒక్కసారి మాత్రమే, అది కూడా న్యూజిలాండ్తో మ్యాచ్లో అవుటయ్యాడు. ఆ మ్యాచ్లో 23 పరుగులు చేశాడు. ఐసీసీ వైట్ బాల్ టోర్నీ చరిత్రలో రాహుల్ చేసిన 140 సగటు భారత్ తరపున అత్యధికం. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ 9 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు. కోహ్లీ 2016 టీ20 ప్రపంచ కప్లో 136.5 సగటుతో 273 పరుగులు సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డును రాహుల్ తుడిచిపెట్టేశాడు.